అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 21 తేదీన సోమవారం రోజు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ముఖ్యంగా మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మీకు తెలుసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పి తెలుసుకోవడం, ఆ దేవత ఎవరనేది కూడా మీకు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఆ దేవత ఎవరు అనేది కూడా తెలుసుకుండా అసలు మీకేం జరుగుతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాకుండా మీరు పాటించవలసినటువంటి నియమాలు కూడా తప్పకుండా తెలుసుకుంటారు. పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు అయితే తప్పకుండా మీరైతే చూస్తారు. ఇక ఈ రాశి వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడినా కూడా ఇష్టం ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడుతుంది. దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతుంటారు. అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారనమాట. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారనమాట. అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి. ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున మీకు అనిపించటం లేదు. జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎదగాలనుకుంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడ్డారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా మీరు కొద్ది రోజుల నుంచి గతంతో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోవడం చూస్తారు. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా. ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం వీరికి బాగా అలవాటు. అయితే రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా. ఎవరికైనా సరే దాన్ని మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. కొందరిని నమ్మడం వలన మోసపోతుంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టి ఉంది. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువగా పెడుతుంటారంటారు కదా. మరి మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగానూ లేదంటే మనం చేసేది తెలిసి తెలియక చేసిన పనులు కావచ్చు, ఏవైనా కానీ ఏర్పడతాయండి. అవన్నిటి కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మన పనులు చేసుకుంటూ వెళ్ళడం మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి. పశువులకు జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మన జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునే జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని వెనకాల కరెక్టా కాదా నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేది చెప్పి తర్వాత అనుకునే కంటే ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా, ఈ పని చేయడం వల్ల మాకు ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టమా అని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పని వల్ల మనకు లాభం నష్టాలు అనేటివి డిసైడ్ అయిపోతుంటాయి. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొత్త స్థలం కొనుక్కోవాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా రోజుల నుంచి మీ కళ కూడా సాకారం అవుతుందండి. మంచి శుభవార్త వింటారు. అలాగే రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైన హృదయాలన్నమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు అంత భయపడరు. ఏంటంటే తప్పు చేయకపోతే ఎవరిని చూసి భయపడరని వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. పనులు చేసుకుంటూ అవమానాలు కావచ్చు, ఇంకా ఇటువంటి ఎదుర్కొని చాలా దగ్గర మంది కూడా మోసపోయి చాలా బాధ అనుభవించారు. ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయడం లేదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుడి మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రలు కాండి. మనుషులను ఈరోజు ఎవరిని కూడా నమ్మడానికి లేదు. మనం ₹1 సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నాం అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలను నమ్మడం కంటే కూడా భగవంతుడు అనుగ్రహానికే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కొంతైనా మన మనసు డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాం. మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి తొలగిపోతుంటాయి. ఇంకా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున కూడా తొందరపాటు నిర్ణయాల్లో మీరు
ఎక్కువగా ఆసక్తి చూపకండి. దానివల్ల నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు. మంచి జీవితం ఉన్నా కూడా మీకు మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కొక్కసారి చెప్పలేని పరిస్థితి చేజారిపోతుంది. చేసేటువంటి పనుల్లో మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా రేపటి రోజున కనిపిస్తుంది. ఇంతకీ దేవత అని చెప్పాం కాబట్టి ఆ దేవత మరెవరో కాదు, మీ ఇంటి దేవత. మీకు బాగా తెలిసే ఉండవచ్చు, మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన పూర్వీకులను అడిగి మన ముత్తాతల నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా మనం పూజించినా పూజించకపోయినా ఎప్పుడూ ఒకలాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనము మర్చిపోయినా కూడా మనం అప్పుడు కూడా మర్చిపోదు. ఇప్పుడు సపోజ్ ఉందామండి, మన సంతానాన్ని, మన బిడ్డలు కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు కనిపెట్టుకొని ఉంటాం కదా. ఒకవేళ వాళ్ళు ఏదైనా పని చేసుకుంటున్నా కానీ వాళ్ళు కనిపెట్టుకుని ఉంటాం. కాబట్టి మనం నా బిడ్డలు ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు మన బిడ్డల మీద, మన సంతానం పట్ల, మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే మన ఇంటి దైవం పట్ల కూడా మనకి ఆ భగవంతుడు, ఆ ఇంటి దేవత ఎవరు ఉన్నారో వారి కూడా మన అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తారనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనపై ఏర్చుకున్న ప్రేమాభిమానాలు, మన పూర్వీకుల నాటి నుంచి చేస్తున్న పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు. కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుంది. కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ కూడా అనేక సూచనలు తెలియజేస్తుంటారు. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. తెలియకుండా ఆమె అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉంటుందని చెప్పి తెలుసుకుంటారు. ఇంకా ఎక్కువగా అలా పూజ చేయాలి, ఎలా పూజించుకోవాలని చెప్పి మదనపడకండి. కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అలాగే మీరు ఉన్నటువంటి ఆటంకాలు, మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె అనుగ్రహం మీరు దక్కిందంటే చాలు, ఐశ్వర్యాలు, అనారోగ్య సమస్యలుగా తొలగిపోతాయి. నరదిష్టి కూడా మీకు లేకుండా పోతుంది. అలాగే మీరు ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం ఆ కులదేవత అనేది మీకు కాపాడుతూ ఉంటుంది. అన్ని అడ్డంకులను మీ నుంచి దూరం చేస్తుంది, మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అయితే మీ కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుంచే మొదలుపెట్టి చూడండి. తెలుసుకొని ఒకసారిగా ఆ పనులన్నీ కూడా, ఆగిపోయిన పనులన్నీ కూడా సజావుగా ఒక్కొక్కటి సాగాలని చూస్తారు. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడడం చూస్తారు. ముఖ్యంగా మనశ్శాంతి లేకపోతే ఎన్ని సంపాదించినా కూడా అది వేస్ట్ కదండి. కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఎన్నో రకాల ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామ రక్ష కాపాడుతున్నప్పటికీ కూడా కులదేవత ఆరాధన విస్మరించడం వల్ల అన్ని విషయాలు వెనుకబడతనంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నష్టం నచ్చదు, నిలదీసి అడుగుతారు. అందరు బాగుండాలని చెప్పి అనుకుంటారు. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు. లోపల ఎంత బాధ ఉన్నా కానీ పైకి మాత్రం చాలా చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారనమాట. కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్ అయిపోతారు, కానీ లోపల మాత్రం ఏమీ దాచుకోరు. ఒకసారి గాయపడితే మళ్ళీ అతుక్కో అంటారు కదా, అలా మీకు ఏదైనా మనసు కనుక గాయపడితే తిరిగి మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. నాకెందుకు ఇన్ని కష్టాలు బాధలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు. ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకున్నట్టు ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి లాభం, ₹1 మనం దాంట్లో ₹1 చూడవచ్చు అని ఆఖరి దాకా వచ్చేటువంటి సమయం వెనుకకు వెళ్ళిపోయినటువంటి ఉంటాయి కదండి. కొంతమందికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మనకు లాభం వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక రాశి వారు తన కుటుంబం కోసం ప్రాణమైనా కానీ ఇస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు. అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇక రాశి వారు రేపటి రోజున తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే, మీరు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల అదృష్టం లభిస్తుంది. తులసిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఆమె పరమేశ్వరుడి ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఎంతో విశేషమైన రోజు ఏకాదశి కాబట్టి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క పూజ, అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. మీలో ఉంటే చక్కగా వీలపత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే తెలియని వారు, ఈ రాశి వారు మీ పెద్దలే కానీ లేదంటే మీ కులవాళ్ళు అడిగి తెలుసుకొని కులదేవత ఎవరని తెలుసుకొని చక్కగా మీరైతే కులదేవత ఆరాధన చేసుకోండి. మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు తెలుసుకుంటారు. సోదరి మనలతో ఇలా ఎవరితోనైనా కానీ ఒక చిన్న వాగ్వాదం మరియు గొడవగా పెద్దగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అధికంగా మీరైతే ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి అవుతారు. ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వంతుగా మీరుగా ఆ గొడవకి ఏదైనా కానీ పులి స్టాప్ పెట్టేటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోండి. ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇటువంటివి సంబంధించినటువంటి అంటే ఏదైనా ఆస్తికి ఇటువంటి సంబంధించినటువంటి విషయాల్లో గొడవ జరుగుతుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిదండి. ఈ విధంగా అయితే ఈ రాశి పరంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క రంగాలలో మీకు పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో దైవంగా మీరు వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. అదృష్ట యోగాలు ఏర్పడడం, తగినంత మార్పు ప్రయత్నం చేసి ముందుకు సాగుతారు. మీ యొక్క రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుతారు. అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోళ్లు చేస్తారు. అధికారులతో సహకారం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, నలుగురికి అదృష్టంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రారంభించబోయే పనులలో అనుకూలత ఏర్పడుతుంది. తోటి వారి సహకారం లభిస్తుంది. మానసిక ప్రాబ్లం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. తెలివిగా వ్యవహరించాలి. మౌనమే కలహం నాస్తి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యస్థితి విశేషంగా ఏర్పడుతుంది. తోటి వారి సహకారంతో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలోనే మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండంటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహారం నియమాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును. అదేవిధంగా అనుకూలతని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలోనే పనులు పూర్తి చేస్తారు. పాత మిత్రులను ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను రద్దు చేసుకుంటారు. వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందడం, నిరుద్యోగులకు సహకారం